మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో రాష్ట్ర నాయకుడు నందన్ గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఆయన నాచాగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు కేంద్రమే 300 రూపాయలు ఇస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రఘునందన్ రావుతో పాటు మండల బీజేపీ అధ్యక్షుడు బాలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి ఇష్టం లేదు కానీ ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది. ఇంకా పువ్వు గుర్తు కొట్టేయాలి. ఎన్నింటికి వచ్చిర్రు? దేనికెత్తావు బాబా? దేనికెత్తావు? నవ్వుతావేంది? మర్చిపో, పువ్వు గుర్తుకేయాలి. తీసుకోవాలి. ఎంత వస్తుంది కూలి? మోడీ సార్ ఒకసారి మోడీ పార్టీకి వేయాలి, పువ్వు గుర్తు పార్టీకి వేయాలి. అమ్మా 5 కిలోలు ఫ్రీ బియ్యం వస్తుంది. లేపు అవ్వ పని అయిపోతుంది. పర్లేదు ఆయనకి ఇష్టం లేదు కానీ ఆయన ముఖం చూస్తే అర్థమవుతుంది కదా. ఇంకా పువ్వు గుర్తు కొట్టేయాలి. ఎన్నింటికి వచ్చిర్రు? దేనికెత్తావు బాబా? దేనికెత్తావు? నవ్వుతావేంది? మర్చిపో, పువ్వు గుర్తుకేయాలి. తీసుకోవాలి. ఎంత వస్తుంది కూలి? మోడీ సార్ ఒకసారి మోడీ పార్టీకి వేయాలి, పువ్వు గుర్తు పార్టీకి వేయాలి. అమ్మా